సాధారణంగా మత్తు కోసం చాలా మంది మద్యానికి అలవాటు పడుతూ ఉంటారు. అది దాటి కొంతమంది డ్రగ్స్ వైపు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎత్తుకుంటారు. కానీ కరోనాతో చాలామంది శానిటైజర్ మీద పడ్డారు. ఎస్, నిజమే, వినడానికి చాలా విచిత్రంగా ఉన్నా కూడా శానిటైజర్ని కేవలం క్లీనింగ్ కోసమే కాదు, తాగడానికి కూడా వాడేస్తున్నారు కొంతమంది మందుబాబులు. ఇది తాజాగా విజయవాడలో జరిగింది. టీవీ9 దీన్ని నిఘాతో బయటపెట్టింది కూడా. అయితే సాధారణంగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూస్తే కనుక అంత డ్రగ్ కల్చర్ కనిపిస్తూ ఉంది. ఇక మందు కొనాలన్నా కూడా కాస్త కాస్ట్ ఎక్కువ ఉండడంతో చాలామంది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఎదుర్కొంటున్నారు. ఇంకొంతమంది అయితే దారుణంగా యూత్ ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ లాంటి వాటితో పాటు ఈ కార్లు టైర్లు వీటి బాగు చేసేటప్పుడు వేసేటటువంటి కొన్ని ట్యూబ్స్ ఏవైతే ఉంటే ఆ సొల్యూషన్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శానిటైజర్ తాగడం అనేది మరీ దారుణం. చీప్గా, అంటే లిక్కర్ కంటే చాలా చీప్గా 50-100 రూపీస్ పెడితే వచ్చేస్తుంది, కిక్ ఎక్కువ ఇస్తుంది. ఇందులో చాలా ఐసోప్రొఫైల్ లాంటి ఇండస్ట్రియల్ కెమికల్స్, ఇక ఇథాలిన్ మిథాలిన్ లాంటివి వాడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇందులో సాధారణంగా 75% ఉంటుంది. ఇది మందు కంటే కూడా ఎక్కువ నిషానిస్తుంది. దాంతో మందు బాబులు ఎక్కువ డబ్బులు పెట్టి కూలీకి వెళ్తే రోజులో 300 సంపాదిస్తారు. 1-2 క్వార్టర్స్ కొంటే డబ్బులు దానికే అయిపోతాయి. అదే శానిటైజర్ అయితే 50 రూపాయలకు వచ్చేస్తుంది బాటిల్. ఒక బాటిల్ శానిటైజర్, 2 వాటర్ ప్యాకెట్స్ అంతే, సింపుల్ కిక్ ఇస్తుంది చాలాసేపు. దాంతో చాలామంది ఇది తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంత ప్రమాదం అంటే ఇది తాగితే మెల్లగా ఒక మనిషి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతారు కూడా. అది తెలిసి కూడా మత్తు కోసం తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని మెడికల్ షాప్స్ ఈ తాగుతున్నారు అని తెలిసి కూడా డబ్బుల కోసం పదే వాళ్ళకి అమ్ముతున్నటువంటి పరిస్థితి విజయవాడలో కనిపిస్తోంది. సాధారణంగా మనం చూసుకుంటే కనుక మెడికల్ షాప్స్లో కొన్ని ప్రిస్క్రిప్షన్ లేని మందులు, అంటే షెడ్యూల్ H1 కేటగిరీకి చెందినటువంటి మందులు, డ్రగ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ట్రమడాల్ లాంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్స్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా అథారిటీ ఉన్నటువంటి ఒక డాక్టర్ రాసిస్తేనే ఆ ప్రిస్క్రిప్షన్ చూసి ఆ మెడిసిన్స్ని ఇవ్వాలి. కానీ ఈ రోజున చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి సింపుల్గా ఒక తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఎక్కువ నొప్పి ఉంది, తగ్గట్లేదు అంటే కనుక దారుణమైనటువంటి డ్రగ్ కంటెంట్ ఉన్నటువంటి మెడిసిన్ని ఆ మందుల షాపు ఓనర్సే చాలా డాక్టర్స్గా ఫీల్ అయిపోయి ఇచ్చేస్తుంటారు. కానీ చాలా దారుణంగా వాడకూడదు కూడా. కొన్ని మెడిసిన్స్ కొన్ని వాటికి వాడాలి, అది పరిమితులు ఉంటాయి వాటికి. కానీ చిన్న వాటికి అంత డ్రగ్స్ వాడడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఒక మెడిసిన్ వాడితే చాలా సింపుల్గా నిద్ర వచ్చేస్తుందని చెప్తుంటారు ఇంట్లో పెద్దలు. అది ఒక అలవాటు, ప్రాథమిక స్థాయిలోనే మెల్లగా ఒక అలవాటుని డ్రగ్స్ ఇస్తూ ఈజీగా మెడికల్ షాప్స్ వల్ల చేస్తున్నటువంటి పరిస్థితి అది క్లియర్గా. సో దీన్ని పబ్లిక్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. దీంతో పాటు ఈ శానిటైజర్ తాగడం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. మధ్యతరగతి మందుబాబులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ శానిటైజర్తో పాటు బ్యాన్ అయినటువంటి కొన్ని మెడిసిన్స్ అమ్మకూడదని తెలిసినా కూడా మెడికల్ షాప్స్ వాళ్ళు ఈ మందు తాగుతున్నటువంటి మందుబాబులకి అమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ట్రమడాల్ లాంటి ట్యాబ్లెట్స్, ఈ నిషేధిత ట్యాబ్లెట్స్తో పాటు శానిటైజర్ తాగుతూ చాలా నిషాన్ని పొందుతున్నప్పటికీ కూడా ఇవి తాగడం వల్ల, వీటిని వాడటం వల్ల ఫ్యూచర్లో మెల్లగా వాళ్ళు విషం తాగుతున్నటువంటిది అని కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తెలిసి ప్రాణాలు తీసుకోవడమే శానిటైజర్ తాగడం అయినా కూడా, ఇలా నిషేధిత డ్రగ్స్ వాడటం అయినా కూడా, మెడిసిన్స్ ఉన్నటువంటి డ్రగ్స్, ఈ శానిటైజర్ తాగడం కూడా ఇథాలిన్ మిథాలిన్ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఆ లివర్ డైజెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా లాంగ్ టైంలో మెల్లగా లోపల ఆర్గాన్స్ దెబ్బతీస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం ప్రమాదకరం. ఎంత నిషా ఇచ్చేది అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళపైన ఫోకస్ పెట్టాలి. ఇలాంటి మెడికల్ షాప్స్ పైన కూడా అధికారులు తనిఖీ పెట్టాలి. టీవీ9 నిఘాతో ఇప్పటికే విజయవాడ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా ఇలా ఖచ్చితంగా తెలిసి కావాలని మత్తు పదార్థాలు అలవాటైనటువంటి వాళ్ళకి పదే అమ్ముతున్నటువంటి వారిపైన తనిఖీలు చేస్తూ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.